హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. బకాయిలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఏల చెల్లింపు, పిఆర్సీ వంటి విషయాలపైన ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజా బడ్జెట్లోనూ ఉద్యోగుల సమస్యలపైన ప్రస్తావన చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపుపైన కీలక ప్రతిపాదన సిద్ధమైంది. అమలుపైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కసరత్తు. ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన 2025-26 వార్షిక బడ్జెట్లో ఉద్యోగుల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన ఉంది. కూటమి అధికారంలోకి రావడానికి ఉద్యోగులు మెజారిటీ సంఖ్యలో మద్దతు ఇచ్చారు. వైసీపీ హయాంలో పెండింగ్ బకాయిలు, రివర్స్ పిఆర్సీ వంటి అంశాలతో నాటి ప్రభుత్వం పైన ఉద్యోగుల ఆగ్రహంతో కనిపించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పిఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు, అదేవిధంగా రావాల్సిన డిఏలపైన ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు. మాజీ సీఎం జగన్ 2024 ఎన్నికల ముందు పిఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. కొత్త పిఆర్సీ ఏర్పాటు కాలేదు. దశల వారీగా చెల్లింపు. ఈ బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు భావించారు. ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలు చెల్లింపు పైన చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపు 25,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను బకాయిల కింద చెల్లించింది. ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సినవి ఉండటంతో దశల వారీగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెలాఖరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత పలు నిర్ణయాలు, పథకాలు అమలు దిశగా ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. నెలాఖరుకు విడుదల. దీంతో ఉద్యోగులకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు చెల్లించాలని భావిస్తుంది. ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగులు బకాయిల చెల్లింపునకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో పెండింగ్ డిఏల్లో ఒకటైనా ముందుగా విడుదల చేయాలనే ప్రతిపాదనపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం బకాయిల చెల్లింపుపైన ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం లేదు. అదే సమయంలో పిఆర్సీ కమిషన్ ఏర్పాటుపైన ప్రభుత్వం ఆలోచన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎంత మేర విడుదల చేస్తుందనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఆసక్తిగా మారింది.